ఏపీలో టీడీపీ ఏర్పడి 2 నెలల కాల వ్యవధిలోనే వైసీపీ నాయకులపైన కార్యకర్తలను పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని కర్నూలు జిల్లాలోని నిర్మల్ నగర్ 34వ వార్డు కార్పొరేటర్ వెంకటేశ్వర్లు అన్నారు. ఆయన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. వార్డు సమీపంలో వాటర్ ట్యాంక్ ప్రక్కన ఉన్న పీడబ్ల్యూసీ ఎల్ఎల్సీ టీడీటీకి సంబంధించిన 15 సెంట్లు ప్రభుత్వ స్థలం 2009లో కాంగ్రెస్ హయాంలో కొంతమందికి పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత ఆ స్థలంపై లబ్ధిదారులు న్యాయం కోసం కోర్టుకు వెళ్లారని తెలిపారు. ఈ విషయాలు తెలియని 34వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ మాదన్న అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్లు వైసీపీ నాయకులను దూషించడం సరైన పద్ధతి కాదని ఆరోపించారు. 34వ వార్డు కార్పొరేటర్ వై వెంకటేశ్వర కాటసాని రాజగోపాల్ రెడ్డి సారు మన పార్లమెంట్ రావట్టి కల్లూరు మండలానికి 16 సంవత్సరాలు అవుతుంది. 16 సంవత్సరాల నుంచి మేము సారు వైపున కార్యకర్తలాగా పనిచేసాం. ఇప్పుడు ప్రజెంట్ కార్పొరేటర్ ఫోన్ అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడో జరిగిన దాన్ని 20 సంవత్సరాలు జరిగిన దాన్ని ఎత్తుకొచ్చి ఆయన మాదన్న 4 వార్డులకి కష్టాలు అంటున్నారు. 4 వార్డులకు ఇన్ఛార్జ్ ఉన్నాయన అది ఏం మాట్లాడాలా ఏం లేదనేది ప్రజల్ని రంకు పెట్టే మార్గం ఏది మాట్లాడకూడదు. కాకపోతే మన పార్క్ కాడికి వచ్చి భూమి పూజ చేస్తున్నామని చెప్పి టెంకాయ కొట్టినాడు. టెంకాయ కొట్టాల్సింది ఎవరు అని ఒక ఎమ్మెల్యే, ఒక కమిషనరు, ఏఈలు, డీఈలు దానికి శాంక్షన్ ఎన్ని కోట్లు శాంక్షన్ అయింది, లేదంటే ఎన్ని లక్షలు శాంక్షన్ అయింది, దాన్ని వర్క్ను బట్టి వచ్చి భూమి పూజ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కనీసము ఎవరు లేకుండా కమిషనర్లే, ఏఈలే, డీఈలే ఆయన అసలు వాటి నంబర్ కూడా కొన్ని ఎక్కడన్నా ఏమన్నా పదవి ఉంది ఆయనకి. ఇప్పుడు ఎమ్మెల్యేని చూసి సీఎం చూసి ఓట్లు వేసినారు. సిపిఎం ఇప్పుడు వైసీపీ వాళ్ళు, సిపిఎం వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, టీడీపీ ఓట్లు వేస్తేనే ఇన్ని ఓట్లు వచ్చినాయి వాళ్ళకి. కానీ వైసీపీ వాళ్ళు కక్కుడుతున్న ఆయనలు, బేవర్స్ నాయనలు వీళ్ళ దగ్గర నుండి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పడం ఇది ఎంతవరకు న్యాయమని అడుగుతాం. అంటే ఇది అందరికీ కాదు, మళ్ళా టీడీపీ నాయకులకు అందరూ అనడం లేదు, ఒక మాదన్న మాత్రమే. ప్రతిసారి అంతే. ఫస్ట్ సారి కూడా ఇప్పుడు నాయకులు చాలా మంది ఉన్నారు. అందరం ఇప్పుడు రాజకీయం ఇవాళ ఉంటుంది, టీడీపీ గవర్నమెంట్ ఈరోజు ఉంటుంది, రేపు వైసీపీ గవర్నమెంట్ వస్తుంది, రేపు పొద్దున కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. గవర్నమెంట్ అంటే వస్తుంటుంది పోతుంటుంది. మన 34వ వార్డు ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. అటువంటి ప్రశాంత కాడే వచ్చి రంకు పెట్టడము మంచి పద్ధతి కాదు. మాదన్న గారికి నేను చెప్పేది ఏమంటే ఇంకొకసారి తెలుసుకొని మాట్లాడు. 16 సంవత్సరాల నుంచి మేము టీడీపీలని కానీ ఏమన్నా కానీ ఒక్క మాట అనింటే కానీ, ఒక్క మాట ఏమన్నా కానీ రాంగ్ మాట మాట్లాడింటే మీరు తీసుకురండి. ఒక్క మాట కూడా మాట్లాడడం. వాళ్ళు గిల్లుకుంటున్నారు, రెచ్చగొడుతున్నారు మనుషుల్ని. అట్లా వైసీపీ కార్యకర్తలు కక్కుడుతున్నాయన్లు, బేవర్స్ నాయన్లు అంటే ఏందది? అంటే మీ ఎమ్మెల్యే చెప్పినాడా? 4 వార్డులకు ఇన్ఛార్జ్ ఇచ్చిన మనిషి నువ్వు ఇట్లా మాట్లాడతావు? ఎమ్మెల్యే ఇట్లా చెప్పడు కదా. వైసీపీ అంటే బేవర్స్ నాయన్లారా, కక్కుడుతున్నాయన్లారా, వాడు ఇట్లా ఈడిట్లా అని ఎట్లా మాట్లాడతారు? ఒక బుద్ధి జ్ఞానం ఉండి ప్రజలకి 16 వార్డులు పార్న కన్స్ట్రక్షన్కి 16 వార్డులు అంటే 34వ వార్డు ప్రశాంతంగా ఉన్నంత వార్డు మా 34వ వార్డు అని చెప్పుకుంటాను నేను. ఎందుకంటే ఈ వార్డులో గలాటలు లేవు, రంకులు లేవు, ఒకటి చంపేది లేదు, కొట్టించుకునేది చంపించుకునేది లేదు. ఇంత ప్రశాంతంగా ఉన్న వార్డులో వచ్చి చిచ్చు పెట్టడం ఏంది? ఇది ఇది ఏదన్నా ప్రత్యేకంగా నువ్వు ఇప్పుడు ఈ పార్టీ తరపున కాకుండా ఏమైనా ఏరియా రంకులు పెట్టుకోవాలనుకుంటే ఏరియా వాళ్ళతో నువ్వు ఎవరితో పెట్టుకుంటే పెట్టుకో, దానికి బాధ లేదు. కానీ ఇప్పుడు వైసీపీ కక్కుడుతో నా కొడుకులు, బేవర్స నా కొడుకులు అంటే ఎంతమందికి వచ్చిపోయేది? ఎమ్మెల్యేకి వచ్చిపోయా, కార్పొరేటర్కి వచ్చిపోయా, వాటిలో ఉన్న కార్యకర్తలకు వచ్చిపోయా, పొదుపు లక్ష్యం వాళ్ళు కూడా ఉన్నారు వైసీపీ కార్యకర్తలు. జగన్మోహన్ రెడ్డి అంటే ఎంతమందికి వస్తుంది ఇది? 34 వార్డులు ఇంతమంది కార్యకర్తలు టీడీపీలు ఉన్నారు కానీ ఒక్కరు కూడా మాట అనలే. ఇన్నేళ్ళు కలిసి టీ తాగుతాం, పొద్దు పొడిసింది టీ తాగుతాం, బాగా మాట్లాడుతున్నాం. ఈయనేంది ఇట్లా మాట్లాడడం? కానీ ఎమ్మెల్యే ఇప్పుడు పాండ్యం ఎమ్మెల్యే గౌరి సిద్ధం మేడానికి కోరుకునేది ఒకటే, గౌరి వెంకటరెడ్డి గారిని చెప్పేది ఒకటే, గౌరి వెంకటరెడ్డి అబ్బాయి కూడా చెప్పేది ఓకేనా. ఈరోజు మన 34వ వార్డు
లో ఈ సమావేశానికి ఏర్పాటు చేయడం మన కార్పొరేటర్ వెంకటేశ్వర్ల ద్వారా అందరికీ పత్రికా విలేకరులకు మన వార్డు పెద్దలకు మన కార్యకర్తలు అందరూ ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ముఖ్యమైన సమస్య ఏముందంటే దాదాపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి 2 నుండి 3 నెలలు జరుగుతుంది. మరి అప్పటి నుండి కూడా ఎక్కడ చూసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద నిందలు పెడుతున్నారు. అది చాలా మంచిది కాదు. మేము కూడా అధికారంలో దాదాపు 2004 నుండి 2014 వరకు కూడా ఉన్నాము. 2004 నుండి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్లో అప్పుడు ఆనాడు కూడా ఎంత ఎదిగినా అంత ఒదిగి మనం తిరలాడినాము, కార్యకర్తలు ఎమ్మెల్యే ద్వారా అందరము. కానీ వీళ్ళు ప్రభుత్వం మారే లోపలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల మీద, ఎక్స్ కార్పొరేటర్ల మీద, కార్యకర్తల మీద నిందలు పెడుతున్నారు. అది మంచిది కాదు, అది మానుకోండి. ముఖ్యంగా నిర్మల్ నగర్ పార్కు గురించి మరి మాట్లాడినారు తెలుగుదేశం కార్యకర్తలైతే. తెలుగుదేశం సంబంధించిన ఇన్ఛార్జ్ మాదన్న గారికి, మరి మాదన్న గారు మరి గతంలో కూడా అన్నీ తెలుసు ఆయనకు కూడా. ఆ పార్టీలో తెలుగుదేశం పార్టీలో వాళ్ళు పనిచేస్తున్నారు, కాంగ్రెస్ వైఎస్ఆర్లో మేము పనిచేస్తున్నాం అందరం. కాబట్టి ఎప్పుడు మేము ఆ విధంగా మాట్లాడలేదు. గతంలో డీలిమిటేషన్లో కల్లూరు మండలం పాలెంలోకి పోయిన తర్వాత 2009లో పెద్దలు సీనియర్ ఎమ్మెల్యే కాటసాల రాంభూపాల్ రెడ్డి గారు మనకు రావడం జరిగింది. అప్పుడు మరి అదేవిధంగా 2004లో ఎలక్షన్ గెలిచినప్పుడు మనకి ఎమ్మెల్యే గారు గబ్బూరు ఉండే. 2004 అంటే దాదాపు 2006, 2007 ప్రాంతంలో అక్కడ అదే పీడబ్ల్యూ ఎల్ఎల్సి కాలకు సంబంధించి పైన గురుబ్రహ్మ నగరు, గీతానగరు, గోపీ నగర్కి సంబంధించి ఛానల్ అట్లే ఉంటుంది. అక్కడ ఆనాడు కూడా పేద ప్రజలకు కూడా అందరూ కొట్టాలు వేసుకున్నారు. దాదాపు 48 మంది వేసుకున్నారు ఆ రోజు. అంటే కాంగ్రెస్ వాళ్ళు ఉండరు, దాంట్లో సిపిఎం వాళ్ళు ఉండరు, తెలుగుదేశం వాళ్ళు అందరూ ఉండరు. తర్వాత మన పెద్దలు ఎమ్మెల్యే గారు గెలిచినప్పుడు ఈ దీనిలో పరిస్థితి అని కూడా మమ్మల్ని కార్యకర్తలని నన్ను కార్పొరేటర్ని అడగడం జరిగింది. ఆ రోజు లేదు సార్, అది భూమి పుట్టినప్పటి నుండి ఒక ఛానల్ వాటర్ పారేదన్నమాట, వంక దాంట్లో కూడా కొన్ని ఎల్ఎల్సి కాలువ అయితేనే, పీడబ్ల్యూ కాలువ, ట్రస్ అనే దాంట్లో కూడా. కాబట్టి దానికి సంబంధించింది కానీ అదేమి ఎవరిది సొంత స్థలం ఏం కాదు, గవర్నమెంట్కి సంబంధించినది. అది ఛానల్ది. ఇట్లా ఎల్ఎల్సి, పీడబ్ల్యూ కాలువకు సంబంధించిన ఛానల్ వచ్చింది కాబట్టి పెద్దగా వచ్చింది, వాళ్ళు వేసుకున్నారు కొట్టాలని కూడా మేము చెప్పడం జరిగింది ఆ రోజు. ఎవరికి? పెద్దలు కాటసాల రాంభూపాల్ రెడ్డి గారికి. అప్పుడు ఏమన్నాడు, మళ్ళీ వీళ్ళకి మళ్ళీ ఇట్లే ఉంటే బాగుంటుంది కదా, వాళ్ళకి పట్టాలు ఇస్తే బాగుంటుందని కూడా చెప్పడం జరిగింది మాతోనే. ఇంకా ఇస్తే మనకి ఇంకా మంచిదే కదా, అందరూ మన పని ఉంటారు, మనకే బాగా సపోర్ట్ చేస్తారని కూడా ఆ రోజు అందరు కార్యకర్తలు చెప్పడం జరిగింది. మరి వెంటనే దివంగత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రేణుకమ్మడి రోసయ్య గారు ముఖ్యమంత్రి అయినప్పుడు పెద్దలు రాంభూపాల్ రెడ్డి గారు ఒక జీవో తీసుకొచ్చి అక్కడ రాజు గురుకుల ఓపెనింగ్ చేసినది ముఖ్యమంత్రి రోసయ్య గారు. ఆ టైంలో రాంభూపాల్ రెడ్డి గారు జీవో అక్కడ ఈకర్ సెక్షన్ కాలంలో ఒక 2 ఎకరాలకి, తర్వాత ఇక్కడ మన గోపీ నగరు, నాగేంద్ర నగరు, తర్వాత గురుబ్రహ్మ నగరు ఛానల్కి సంబంధించి ఒక జీవో జారీ చేసి దీనికల్లా ఈ పేద ప్రజలు కొట్టాలు వేసుకున్నారు కాబట్టి వీళ్ళకల్లా మనం పట్టాలు ఇస్తే ఎప్పటికైనా బాగుంటుందని కూడా ముఖ్యమంత్రి రోసయ్య గారితో జారీ చేసి వాళ్ళకల్లా కొట్టాలు అప్పుడు పట్టాలు ఇప్పడం జరిగింది. ముఖ్యమంత్రి రోసయ్య ఉన్నప్పుడు మన ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి గారు అయితేనేమి, మన పెద్దల కార్యకర్తలు అయితేనేమి, అప్పుడు నేను కార్పొరేటర్ అయితేనేమి, ఆ రోజు కూడా తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. ఆ రోజు ఎవరు ఏమనలేదు, మంచి పనే చేసినారన్నారు. అది సాంప్రదాయం. కానీ అదే ప్రకారంగా ఇట్లనే కిందకి వచ్చిన ఛానల్ అది నిర్మల్ నగర్ సైడ్, నిర్మల్ నగరు, గురు రాఘవేంద్ర నగర్కి మధ్యన పార్క్ ఉంది. గతంలో దాదాపు 2013-2014 ప్రాంతంలో ఎంఆర్ ఆఫీస్ నుండి సర్వేని తీసుకొచ్చి కొలతలు ఎప్పించి ఆ పార్క్ స్థలం వదిలిపెట్టిన తర్వాతనే ఇక్కడ ఒక 30 అడుగులు వెడల్పు మీద, ఒక 100 అడుగులు
పొడవు మీద ఉంది ఇది. ఒక 5-6 మందికి అదే ఛానలే కదా కార్యకర్తలు బాగుంటుందని ఆ రోజు పెద్దలు చెప్పినప్పుడు మేమే కొందరికి స్థలం లేని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. పట్టాలు కూడా ఇచ్చిన వాస్తవమే, కానీ పార్కుకు సంబంధం కాదు, పార్కు తర్వాతనే మిగిలిన స్థలం.